మెగా ఫ్యామిలీ అంటేనే ఇండస్ట్రీలో అందరికీ గుర్తుకొచ్చేది మెగాస్టార్ చిరంజీవితో పాటుగా ఆయన ఫ్యామిలీ నుండి వచ్చే హీరోలు. అలా మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన ఒక హీరోని సాయిధరమ్ తేజ్. మొదటి సినిమాతోనే అందరి దృష్టిలో గుర్తుండిపోయేలా పడ్డాడు. సినిమాకు తన క్రేజ్ పెరుగుతూ వచ్చేలా చూసుకున్న ఈ మధ్య హిట్లు మాత్రం రావటం లేదు. కానీ తన ఎనర్జీతో అందరి నమ్మకాన్ని గెలిచాడు. ఇప్పుడు అదే స్పీడ్ తో వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. ఇప్పుడు తను నటించబోతున్న ఒక సినిమాకు మామ మెగాస్టార్ చిరంజీవి సినిమా పేరును వాడేస్తున్నాడు. సాయిధరమ్ తేజ్ ను హీరోగా పెట్టి డైరెక్టర్ మారుతి ఒక సినిమా నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. స్క్రిప్ట్ కూడా పూర్తయింది. కానీ ఆగస్టులో పూర్తిగా స్క్రిప్ట్ హీరోకి చెప్తాను అని అంటున్నాడు మారుతి. ఈ సినిమా టైటిల్ కూడా మెగాస్టార్ సినిమా మహానగరంలో మాయగాడు పేరును పెడదామనుకుంటున్నాడట. ఈ సినిమా పూర్తి కామెడీ సినిమాగా ఉండబోతుందని చెప్పాడు. ముందు పాటను వాడేశాడు, ఇప్పుడు సినిమా టైటిల్ ను వాడేస్తున్నాడు మెగాస్టార్ మేనల్లుడు. సాయిధరమ్ తేజ్ ఇప్పుడు తన తాజా చిత్రం జవాన్ విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. ఇందులో సాయిధరమ్ తేజ్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నాడు. ఇకపోతే వివి వినాయక్ దర్శకత్వంలో ఒక సినిమా, కరుణాకరన్ దర్శకత్వంలో మరో సినిమాలో నటించనున్నాడు మెగా మేనల్లుడు. ఈ రెండు సినిమాలు పూర్తి చేసి వచ్చే ఏడాది మొదట్లో మహానగరంలో మాయగాడు మారుతి డైరెక్షన్ లో సినిమా ప్రారంభం మొదలవుతోంది. కృష్ణవంశీ డైరెక్షన్ లో సాయిధరమ్ నటించిన నక్షత్రం ఆగస్టు 4న విడుదల కాబోతోంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.